వెల్కమ్ టు రాలిస్ కిచెన్. ఈరోజు రెసిపీ సమ్మర్లో ఎక్కువగా దొరికే ములక్కాడలతో ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ ఫ్రై పప్పుచారు, ఆకుకూర పప్పు, రసంకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అంతేకాకుండా డైరెక్ట్గా అన్నంలో కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ములక్కాడలను ముక్కలుగా కట్ చేసుకొని పైన ఉండే తొక్కను ఇలా తీసుకొని పెట్టుకుంటే తినడానికి చాలా బాగుంటుంది. ఒలిచిపెట్టుకున్న ములక్కాడలను గిన్నెలో వేసి కొద్దిగా వాటర్ పోసుకొని పసుపు, ఉప్పు వేసి మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి. వాటర్ అంతా ఇంకే వరకు ఉడికించుకుంటే ములక్కాడలోని వైటమిన్స్ పోకుండా ఉంటాయి. ఫ్రైకి కావాల్సిన కారం ప్రిపేర్ చేసుకోవడానికి మిక్సీ జార్లో డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, పుట్నాలు 2 టేబుల్ స్పూన్లు, డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న నువ్వులు 1 టేబుల్ స్పూను, కట్ చేసుకున్న ఎండు కొబ్బరి కొద్దిగా, 2 ఎండుమిర్చి, సరిపడా ఉప్పు, మంచి కలర్ కోసం 1 టీ స్పూన్ వరకు కారం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇందులోనే ఒక 5 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి గ్రైండ్ చేసుకొని కారం సిద్ధం చేసి పెట్టుకోవాలి. ములక్కాడలు ఫ్రై చేయడం కోసం ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత తాళం గింజలు, కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉడికించిన ములక్కాడ ముక్కలు కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు ములక్కాడ ముక్కలను వేయించుకొని చివరగా కారం 2 టేబుల్ స్పూన్ల వరకు వేసి మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే గుమగుమలాడే ములక్కాడ ఫ్రై సిద్ధమైనట్లే. ములక్కాడలు సమ్మర్లో ఎక్కువగా దొరకడమే కాకుండా తక్కువ రేటుకి చాలా మునక్కాయలు ఇస్తుంటారు. అలాంటప్పుడు ఈ ఫ్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా ములక్కాడలో కానీ మునగ ఆకులో కానీ ఎంతో అద్భుతమైన మెడిసిన్ వాల్యూస్ ఉంటాయని డాక్టర్లు చెప్తూ ఉంటారు. మనం ఆరోగ్యంగా జీవించడానికి కావాల్సిన అన్ని రకాల పోషక పదార్థాలు ములక్కాడల్లో కానీ మునగ ఆకులో కానీ ఉంటాయి. ఇంత మంచి ఔషధ గుణాలు ఉన్న ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మంచి హెల్దీ రెసిపీస్ కోసం రాలిస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.